6 నెలల కింద పార్లమెంట్ ఓట్లకు ఏలుకి ఇంకంటించుకుంటే ఏడాది కింద అసెంబ్లీకి ఓట్లేసినాం. ఇంకో 2 నెలలైతే సర్పంచ్ ఎలక్షన్లు అంటారు. అటెన్కా మున్సిపాలిటీకి కార్పొరేషన్లకు సుతా ఇవి ఒడిషన్ అంటే మళ్ళీ 4 గంటలకే మళ్ళా మన లీడర్ల ఈకమతి ఎట్లుంటది. ఎమ్మెల్యేగా ఓడితే ఎంపీగా నిలబడతారు. ఇవన్నీ ఇన్నేండ్లు చూస్తుంటే మల్ల తాపకు 2 ఓట్లు ఒక్కపారే వేసేటట్టున్నామబ్బా. రైట్, జమిలికి జై కొట్టింది సెంటర్ గవర్నమెంట్. దేశమంతటా ఒక్కపారే ఓట్లు పెడదామంటే మంత్రులంతా సరే సరే అన్నారు. ఆల్రెడీ పార్లమెంట్ నడుస్తుంది కదా, బిల్లు పెడితేనే ఉంటారట. ఈడ పాస్ అయి రాష్ట్రపతి సంతకం పెట్టిరంటే అమల్లోకి వస్తది. ఇక అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు ఒక్కపారే పెట్టి మళ్ళీ 100 రోజులకు మున్సిపాలిటీలు సర్పంచ్ కి ఎలక్షన్లు వస్తాయి దేశమంతా. తాపకోకాడ ఓట్లంటే ఖర్చు పెరుగుతుంది, ఆఫీసర్లకు తిప్పలైతుంది, పోలీసులకు తక్లీఫ్ అనేది మనోళ్ళ మాట. కానీ బల్గం మీదకి వెళ్ళి చూస్తే పార్లమెంట్ లో పాస్ అవుడు కష్టమేనబ్బా. లోక్సభలో 362 మంది ఇమ్మతి కావాల్సి ఉంటే బీజేపీ గ్రూప్ బలం 293. రాజ్యసభలో 164 మంది జై కొట్టాలి గాని మనోళ్లకు ఉన్నది 121 మంది. మళ్ళా రాజ్యాంగంలో చాలా రూల్స్ మార్చాలి, 14 రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఇండియా గ్రూప్ కడమ ప్రతిపక్షాలు జమిలికి అస్సలు ఒప్పుకుంటలేవు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్లను 5 ఏళ్లకు ముందే రద్దు చేయాలి, కొన్నింటికాడ 5 ఏళ్లు దాటినా ఓట్లు పెట్టొద్దు. అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒక్కపారే ఓట్లు వస్తే జాతీయ పార్టీలకు ఫాయిదా అవుతుందనే చర్చ నడసబట్టే. కానీ 4-5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు పెట్టడానికే మనోళ్ళు కింద మీద అవుతారు, 2 నెలలు పడుతుంది. అసొంటిది దేశం అంతా అంటే అంత అల్కగా అవుతుందో. ఇప్పుడైతే గింతే కానీ రేపు పార్లమెంట్ లో చర్చ నడుస్తుంటే మొత్తం బయటకు వస్తది.